హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించే డిష్ ఏంటంటే పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అండి. ఫ్రెండ్స్, పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ చాలా బాగుంటుందండి. ముందుగానే గోంగూరని ఈ విధంగా ఉడకపెట్టేసుకొని ఒక బౌల్లోకి వేసి పెట్టేసుకోవాలి. అలాగే పచ్చిరొయ్యలు కూడా ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్, ఆయిల్, పసుపు వేసేసి ఈ విధంగా ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పచ్చిరొయ్యలు గోంగూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీడియం సైజు ఆనియన్స్ని 2 అయితే సరిపోతాయండి. ఫ్రెండ్స్, ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలండి. ఫ్రెండ్స్ చూడండి, ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆనియన్ మగ్గిన తర్వాత ఒక టమాటాని మీడియం సైజు టమాటాని కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటా కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఈ విధంగా టమాటా బాగా మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ దాకా కారం యాడ్ చేసుకోవాలండి. అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూన్ దాకా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకుని మనం ముందుగా ఉడకబెట్టేసుకున్న రొయ్యలు వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం వేసిన మసాలాలు ఉన్నాయి కదండి, అవి మనకి రొయ్యలకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ మనం ఇవి దగ్గర పడే వరకు ఉడికించేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మనకి బాగా దగ్గర పడుతుంది కదండి వాటర్ వేసుకున్న వాటర్ అంతా. ఇప్పుడు